నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లంకి 510 92. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. చూడండి 510. వాట్ ఈజ్ 510? వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్? 2 చూద్దాం. చూడండి 2 2s are 4, 11, 5 times 5 times. నెక్స్ట్ వాట్ గోస్ 5 పోతుంది, 9 prime 91. Next what goes? Nothing goes. Why? Because 91 itself is the prime number. 91 itself is the prime number. 2 into 5 into 91. Next 92 చూసుకుందాం. చూడండి 92. Yes, 2 goes 4 times 12, 6 times. Again 2 goes 2 times 3 times. Yes, nothing goes because 23 itself is the prime number. కాబట్టి 92కు ఏముందండి? 2 into 2 into 23. Yes, what is the HCF? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముందండి? కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది. 2 ఉంటే దాన్ని ఒక ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళం. దేర్ ఫోర్ HCF ఈజ్ 2. ఎస్, వీటికి ఎల్సిఎం కనుక్కుందాం. చూడండి ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కుందాము. 510కి 92కి ఎల్సిఎం వాట్ గోస్ ఇన్ ద 2 గోస్ అండి. 2 2s are 4, 2 2s are 4, 1, 5 2s are 10, 5 times. Yes, 4 2s are 8, 6, 46. Yes, again what goes? 3 goes. Let us see whether 3 goes or not. 2 5 9 14. No. Next 5 goes. Next what? 5 goes. ఇందులో 2 పోతుంది కదండి ఇందులో. ఎస్ 2 goes. In this not goes. Let us bring down. In this 23 times. Yes, in this what? 2 3 5 not goes. 5 goes. 5 how many times goes? 5 5s are 51 times goes. And this not goes. 23 remains. 23 remains. Next in this again 73 17 goes. How many times? 3 17s 51. Yes, 23. See, 3 17s 23. In this what goes? 23 goes again. Here 3 3. Yes, 23 one time. 23 one time అండి. ఇప్పుడు అంతే కదా, 2 ఇన్నిసార్లు పోయిందండి. ఇన్ దిస్ అగైన్ దించుకున్నాం. చూడండి 23 times goes. ఇన్ దిస్ వాట్ గోస్? 5 goes. అంటే 2 2. హియర్ 3 goes. 3 8 9 14 2 5. ఎస్ 4 times 6 times. 5 2s are 10, 11 5 2s are 25 5 10 12. ఎస్ఎస్ 2 plus 7 7 12. ఇన్ దిస్ 3 goes అండి. ఎందుకంటే ద టోటల్ మనకు వచ్చింది కదండి. టోటల్ 2 plus 5 7, 7 plus 5 12 వచ్చింది కాబట్టి 3 పోతుందండి. హియర్ హౌ మెనీ టైమ్స్? 8 3s are 21 5 times. ఇన్ దిస్ సేమ్ నాట్ గోస్. నౌ ఇన్ దిస్ 5 goes. 1 time 1 5 5 35 17 times. Next 23 not goes. Again 17 goes. How many times? 1 time. Let us bring down the 23. Yes, in this 23 goes. 1 1 1 1 1 1. Yes, because 23 is the prime number, not goes. Here 17 is the prime number. 17 one time goes. 23 not goes. So we brought down again 23 one time. It is the LCM అండి. Yes, LCM what is? 2 into 2 into 3 into 5 into 17 into 23. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు కదా. 2 square into 3 into 5 into 17 into 23. ఎస్, మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుందండి? మనకు 23,460 వస్తుందండి. మల్టిప్లై చేసి చూడండి 23,460. ఇట్ ఈస్ ది ఎల్సిఎం. వాట్ ఈజ్? ఇట్ ఈస్ ది ఎల్సిఎం. మనకు హెచ్సిఎఫ్ వచ్చిందండి, ఈ ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు మనకేమిటి? ఎల్సిఎం ఫౌండ్ అండ్ హెచ్సిఎఫ్ ఫౌండ్.
Yes. Now verify that LCM into HCF, LCM into HCF, LCM into HCF is equal to product of the two numbers. Product of the two numbers into 92. Yes, correct or not, we have to observe it. What is LCM? LCM is 23,460. What is HCF? HCF is 2 is equal to 510 into 92. ఎస్, మీరు మల్టిప్లై చూడండి, ఈజీగా ఇదే వస్తుంది. ఎస్, వాట్ ఈజ్ 46,920. ఇది కూడా 46,920. ఒకదాన్ని మల్టిప్లై చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏది మల్టిప్లై చేద్దాం? 23 ఇంటూ 460 ఇంటూ 2. ఇది 2 2 2 2 6 ఆర్ 12, 2 8 ఆర్ 1 9, 2 3 ఆర్ 6, 2 2 ఆర్ 4. 46,920. 200 కదా, 920. 46,920 వచ్చిందండి. అదేవిధంగా ఇది కూడా మల్టిప్లై చేసినా అంతే వస్తుందండి. 510 ఇంటూ 92, 92 ఇంటూ 510. ఎందుకంటే చివరి 0 ఉందిగా, లేటెస్ట్ తర్వాత చూద్దాం. 122 199, 5 2s are 10, 5 9s are 45, 46, 2 9 6 4 0 పెట్టుకున్నాం, వదిలేసాం కదా. 46,920. ఎస్, కరెక్ట్ ఆర్ నాట్? ఎస్, మనకు వాడు అడిగింది అదే కదా, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఇట్ ఈస్ ది హెచ్సిఎఫ్, ఇట్ ఈస్ ది ఎల్సిఎం. ఆ రెండు ప్రోడక్టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం 2 ఇంటూ 23,460 ఈజ్ ఈక్వల్ టు 510 ఇంటూ 92. సేమ్ వచ్చిందా కదా? ఎస్. లెటస్ సి అనదర్ వన్. లెటస్ సి వాట్ ఈజ్ అనదర్ వన్? 336 అండ్ 54 అండి. 366, 336కి మనం ఏం కనుక్కుందాం? 336కి ఇవి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. చూడండి, 336 6. వాట్ గోస్? 2 గోస్ కదా, 6 కదా ఎండింగ్ నెంబరు. 2 goes 1 time, 13 6 times, 1 8 times. Again 2 goes 8 times, 4 times. Again 2 goes 4 times, 2 times. Again 2 goes 2 time, 1 time. Yes, let us stop. ఎందుకంటే 21 is the what is 21 అనేది మనకు 7 పోతుంది కదా ఇందులో, ప్రైమ్ నెంబర్ కాదు కదా. 7. ఎస్, 3 అయితే 3 చూసుకుందాం. చూడండి, 7 times. ఎస్, ఇక్కడ లెటెస్ట్ స్టాప్ బికాజ్ 7 ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ప్రైమ్ నంబర్. 7 ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ప్రైమ్ నంబర్. ఇక్కడ రాసుకుందాం. చూడండి, 1 2 3 4 కదా. ఎస్, 1 2 3 4 ఇంటూ 1 2 3 4 ఇంటూ 3 7 అండి. ఇంటూ ఇక్కడ రాద్దాం, ఇంటూ 3 ఇంటూ 7. ఇదంతా చెరిపేద్దాం మనం. ఎస్, 7 అది 3 7 ఇది వచ్చిందండి మనకు. ఏంటి? 336 ఫ్యాక్టరైజ్ చేసాం. అదేవిధంగా 54 కూడా చేసిన తర్వాత కదా మన హెచ్సిఎఫ్ కనుక్కునేది. ఎస్, 54 కూడా చూద్దాం. చూడండి, ఎస్ 2 goes అండి. 2 2s are 4, 2 times goes 7 times. Again 3 goes, yes 9 9 times goes. Again 3 goes 3 times. Again 3 goes 1 time. ఇప్పుడు 54కి ఏంటండి? 2 2 1 2 3 కదా. 1 2 3 ఇవ్వండి. వీటిల్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూద్దామండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1, ఇంకొకటి 3 కూడా ఉంది కదా. ఈ 3 కూడా ఒకటి తీసుకుందాం, అంటే 2 ఉన్నాయి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, కామన్ ఫ్యాక్టర్స్లో 2స్లో హైయెస్ట్ 2నే, 3స్లో హైయెస్ట్ 3నే. ఆ 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటి ప్రోడక్టే మనకు వచ్చేటటువంటి హెచ్సిఎఫ్. అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
2 into 3 దట్ ఈజ్ ఈక్వల్ 6 అండి. హెచ్సిఎఫ్ ఏంటి, ఇందాకటి దాకా హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ 2 వచ్చినాయి కాబట్టి వాటి ప్రోడక్ట్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం అండి. ఎల్సిఎం ఆఫ్ ది టూ నంబర్స్. టూ నంబర్స్ 336, నెక్స్ట్ 54. ఎల్సిఎం కనుక్కుందాం. చూడండి ఇందాక కూడా ఎంత టూ పోతుంది కదా, 1 2 2 13 6 1 8 టైమ్స్. ఇందుట్లో 2 2 2s 7. మళ్ళీ ఏం పోతుందో చూడండి, 3 పోతుందా, 7 and 18 3 పోతుంది చూడండి. 3 5 టైమ్స్ 15 18 అంటే 6 టైమ్స్ పోతుంది. ఎస్, ఇక్కడ 9 టైమ్స్ పోతుంది 3. ఇక్కడేమో 5 3s are 15 అండి, 1 మిగులుతుంది 8. 18లో 6 3s are 18 కదా, 6 టైమ్స్ పోతుంది. ఇందుట్లో 9 3s are 27. ఇందుట్లో మళ్ళీ ఏం పోతుందో చూద్దాం చూడండి. ఇందుట్లో 3 పోతుందా, 5 6 ఎంత అండి, 11 పోదు. ఇందుట్లో 2 పోతుంది, ఇందుట్లో 3 పోతుంది. కానీ మనం 3నే చూద్దామా, ఎస్ చూద్దాం. 56 దించుకుందాం, ఇది 3 టైమ్స్ అండి. మరి ఇందుట్లో 2 పోతుంది కదా, మళ్ళీ 2 పోతుంది కదా, ఎస్ సరే కానివ్వండి. 2 2s are 4 8 టైమ్స్ పోతుందండి. ఇందుట్లో పోదు కాబట్టి 3 దించుకున్నాం. మళ్ళీ ఇందుట్లో 2 పోతుంది, 1 2 2 4 టైమ్స్ 3. మళ్ళీ ఇందుట్లో 2 పోతుంది, 7 టైమ్స్ 3. మళ్ళీ ఇందుట్లో 3 పోతుంది, 7 1. ఇందుట్లో 7 పోతుంది, 1 1. ఇదండి మనకు ఎల్సిఎం. ఏమేమి వచ్చినాయండి మనకు, ఎస్ 1 2 అంటే ఆర్డర్లో ఇక్కడి నుంచి 2 చేసుకుంటా వస్తే సరిపోయేదండి. మనం ముందు వెనక్కి చేసాం కదా. 1 2 3 4 ఏనండి, 4 2s అండి. ఇక్కడ అర్థం 2 into 2 into 2 into 2 4 2s. ఎస్ 3s మనకి ఎన్ని ఉన్నాయో చూద్దామా. ఎస్ 1 2 3 టైమ్స్ 3s 3 అండి. 3 into 3 into 3. తరువాత 7 ఉందండి. ఇవన్నీ మల్టిప్లై చేసామనుకోండి, మనం ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు ఏం వస్తుందండి, మనకు ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం మల్టిప్లై చేసి చూడండి, మొత్తం మల్టిప్లై చేస్తే 3024 వస్తుంది. 2 2s are 4 4 2s are 8 8 2s are 16 3 16 54 54 అంటే 162. అట్లా మీరు మల్టిప్లై చేస్తే 3024 వస్తుంది. మనకు ఎల్సిఎం ఇంత వచ్చింది అండ్ హెచ్సిఎఫ్ ఇంత వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మనకు అనుకున్నాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్ 336 ఇంటూ 54. వాడు అడిగింది అదే కదండి. ముందు ఎల్సిఎం కనుక్కోండి, తర్వాత హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఆ రెండింటి యొక్క ప్రోడక్టు ఈ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్కి సమానం అవుతుంది అన్నాడు. ఎల్సిఎం ఎంత, 3024 ఇంటూ హెచ్సిఎఫ్ 6 ఇంటూ 336 ఇంటూ 54. ఇవి మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, 18,144. ఇది కూడా 18,144. ఒకటి మల్టిప్లై చేద్దాం. మరి మీ వెరిఫికేషన్ మల్టిప్లై చేద్దామా, మీరు మల్టిప్లై చేసుకోండి. ఒకవేళ కాదంటే ఇదే చూద్దాం. చూద్దాం చూడండి. 4 6 are 24, 4 3s are 12 14 1 ఇక్కడ 4 3s are 12. ఎస్ 5 6 are 30 3 ఇక్కడ 5 3s are 15 18 1 ఇక్కడ 8 5 3s are 15 16 4 మనకు 4 8 2s are 10 ఇది 10 ఇది 11 1 7 8 1. ఎస్ సేమ్ అండి. ఎస్ మనకు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది
2 నంబర్స్. ఇది ఈ రెండు మల్టిప్లై చేసిన మనకు సేమ్ వస్తుందండి 18,144. ఇప్పుడు మనం ఈ యొక్క సెకండ్ ప్రాబ్లం నేర్చుకున్నాం కదా. ఏమిటి మనం నేర్చుకుంది? వాటి యొక్క ఎస్సిఎఫ్ కనుక్కున్నాం, ఆ గివెన్ నంబర్స్ యొక్క ఎస్సిఎఫ్ కనుక్కున్నాం. తరువాత ఎల్సిఎం కనుక్కున్నాం. తరువాత ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నంబర్స్ ప్రోడక్ట్ అవునో కాదో కనుక్కున్నాం. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్.